బర్త్డే నాకు నిజంగా చాలా స్పెషల్ గిఫ్ట్, నాకు నేను డెడికేట్ చేసుకున్నాను అనమాట. మొత్తం నీళ్ళే, చిన్నపాటి ఎయిర్పోర్ట్ లెక్కనే ఉంది అది. రామ మందిర్ 500 years వెయిట్ చేసి మనము ఒక అద్భుతాన్ని చూసినాం నిజంగా. నమస్తే అదే వాట్సాప్. బేసిక్గా నేనైతే చాలా అంటే చాలా అలసిపోయాను అనమాట. సో ఈరోజు December 3rd బేసిక్గా లక్నో వెళ్ళాల్సింది. సో మేము ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకోలే. ఈ రైల్వే స్టేషన్ కాడికి వచ్చి ట్రైన్ టికెట్ దొరుకుద్దేమో అని చూసామన్నమాట. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రై చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఆన్లైన్లో చూస్తే దొరకలే. సో ఇక్కడికి వచ్చినాక ట్రై చేద్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చినాక అడిగితే ట్రైన్ టికెట్స్ ఇక్కడ అవైలబుల్లో లేవన్నారు అనమాట. సో వేరే ఏదైనా ట్రైన్ చూద్దామని అంటే ఆ డిస్టెన్స్ 7 hours 8 hours ఉంది. సో నేను 9 o'clock వచ్చిన, బేసిక్గా 9 o'clock వచ్చిన. 12 o'clock ఉంది ట్రైన్. 12 అంటే మళ్ళీ 6-7 hours. సో రాత్రి అవుతుంది. అడిగి పోయి కూడా ఏం యూజ్ లేదు. బేసిక్గా లక్నోలో మాకు తెలిసిన సార్ ఉండే, ఆయనను కలుద్దామని వెళ్దాం అనుకున్నాము. సో కుదిరేది అనమాట. ఆయననే మా దగ్గరికి వస్తా అన్నారు రేపు. ఇంకా నెక్స్ట్ అయోధ్యకి అయితే బుక్ చేసిన టికెట్స్. అది కూడా అయోధ్యకి ఇక్కడ నుంచి టికెట్స్ ఇస్తలేరు, ఇచ్చినా కూడా జనరల్ టికెట్స్ ఇస్తున్నారు అనమాట. సో జనరల్ టికెట్స్ ఇస్తే ఏడా నడుస్తుంది అని ఆన్లైన్లో చూస్తే 11:21కి ఒక ట్రైన్ చూపించుండే. 8 టికెట్లు 2 ACలు ఉండే. ఇక నా ARCTC అకౌంట్ అయితే పనిచేయలేకుండే. మళ్ళీ వేరే వాళ్ళు తీసుకొని లాగిన్ చేసి బుక్ చేసిన. టికెట్ బుక్ చేసేంత వరకు పెద్ద టెన్షన్ ఉండే అనమాట. చాలా పెద్ద టెన్షన్, అది చాలా పెద్ద టెన్షన్ ఉండే. ఇక టికెట్ బుక్ చేసిన తర్వాత ఒక 1 hour ఫైట్ చేసిన. 1 hour తర్వాత బుక్ అయిపోయింది. సో బుక్ అయిపోయిన తర్వాత ఇక కొంచెం అయితే తినేసి రిలాక్స్ వెయిట్ చేస్తున్నా. ట్రైన్ వచ్చేసి లేట్ ఉందన్నమాట. ఎంతసేపు 12 o'clock ఉంది, 11:21కి ఉండే. సో అయోధ్యకి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అక్కడ ఏమైనా తిరుగుదాం. 4 hours జర్నీ ఉంది. హోటల్ తీసుకొని రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అక్కడ ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. మన ట్రైన్ ఆగ్యా. సో ఫస్ట్ టైం ఏసీ బుక్ కియా. ఇదే మన ట్రైన్. సో ఫస్ట్ టైం అనమాట ఏసీ కంపార్ట్మెంట్లు ఎప్పుడు. సో దిస్ ఈజ్ అవర్ ట్రైన్ టిల్ అయోధ్య. ఏసీ ఎక్కనే ఇట్లుంది, అదే జనరల్ ఎక్కనైతే చచ్చిపోతాం, అంత జనాలు ఉన్నారు. రాంగ్ కంపార్ట్మెంట్ ఎక్కినా అనుకున్నా, అందుకే వెరిఫికేషన్ కోసం కిందకి దిగినా అనమాట. దిస్ వన్ ఈజ్ కరెక్ట్. వెయిటింగ్ లిస్ట్లో 8 ఉండే. సో 2 నేను బుక్ చేసిన. అండ్ ఒక్కటి వచ్చేసి 750 పడింది అనమాట. ఆల్మోస్ట్ 15 ఛార్జెస్ కలిపి 1500 అట్లా అయింది. బట్ వర్త్ ఇట్. లేకపోతే అర్జెంటలో పోతే మాత్రం చచ్చిపెట్టాను, నాతో ఆకపోతుండే. సో అందుకే బుక్ చేసిన. బేసిక్గా బయట నుంచి చూసే బ్లాక్ కనిపిస్తుంది కదా ఈ విండో. సో వాళ్ళకి కనిపిస్తుందా కనిపించదు అన్న ఫీలింగ్ ఉంటుండే నార్మల్గా. ఫస్ట్ టైం ఎక్కిన. వ్యూ బాగుంది. వ్యూ కన్నా లైక్ ఆ పీస్ ఆఫ్ మైండ్ బాగుందన్నమాట. లేకపోతే ఆ జనాలు ఎక్కి ఆ పాన్లు ఇవి ఉంచితే అమ్మ బాబాయ్ ఇప్పటికే తల వస్తుంది. అయోధ్యకి వెళ్ళకపోతున్నాయి అనమాట. అందుకే 2 AC చూసి మరి బుక్ చేసుకున్నాం అనమాట. లేట్ అయ్యి ఉండే చాలా. సో ఒక 11:10కి ఉండే ట్రైన్. సో దాంట్లో టికెట్స్ అవైలబుల్ లేకుండే, జనరల్ ఉండే. సో ఇది చూసిన అనమాట ఆన్లైన్లో. బట్ ఇవి బుక్ చేయడానికి నిజంగా చాలా అంటే చాలా తంటాలి. నేను చెప్పినా కదా ఇంతకుముందు, చాలా అంటే చాలా కష్టమైంది అనమాట. సో ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని డైరెక్ట్ అయోధ్యని వెళ్ళేసాం. నాకు తెలిసి ఇదే వందే భారత్ అనుకుంటాం ట్రైన్. మనం ఎక్కడ ఉన్నామంటే జౌన్పూర్ అంట భయ్యా, అక్కడ చూడొచ్చు. జౌన్పూర్ అది అక్కడ ఉన్నాం. సో నాకు తెలిసి ఇంకొక 2 hours పట్టచ్చు. 2 hours. కోల్డ్ వల్ల లైక్ ఏం చేయాలో అర్థం కాలేదు. మెంటల్ ఎక్కేసి తల పట్టేసింది. ఈ 2 days ఓపిక ఆపుకుంటే అయోధ్య విజిట్ కంప్లీట్ అయిపోతుంది. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు. ఓన్లీ ఫర్ 2 days. సేమ్ వే మనకు కూడా బర్రెలు, వీళ్ళు కూడా బర్రెలు కాస్తున్నారు.
అంటే ఆ టైం అయిందన్నమాట. ఈవినింగ్ 3 అవుతుంది. ఇదే టైంకి మన దగ్గర కూడా ఇప్పుతారు. బట్ ఇక్కడ ఇవి ఉంటాయి ఈ స్ట్రక్చర్స్ ఏమంటారు, పొలం స్ట్రక్చర్స్ మొత్తం ఇవి చిన్న చిన్న ఆకుకూరలు, పాలకూరలకి, ఇట్లాంటి చిన్న చిన్న కూరగాయలకి తగ్గట్టే క్రియేట్ చేసారు అనమాట. బట్ నాట్ పెద్ద పెద్దగా లేవన్నమాట మళ్ళీ. బట్ నైస్, చూడటానికి బాగుంది, కొత్తగా ఉంది. అక్కడ చూడుతుంది చుట్టూ పొలం చేసారు, అంతలో ఒక్క మడి అంతా చెరుకు కట్ట పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఏ పొలమైనా లైక్ వాళ్ళకి ఎంత ఉండని ఎంతో కొంత అయితే చెరుకు పెట్టారు అనమాట. మొత్తం నీళ్ళే, బట్ నీళ్ళే ఉంది. ఓకే, ఏం చేస్తాం, ఆకలి అవుతుంది అనమాట. ఇడు బేసిక్గా ఏంది అని అంటే చెప్పుడు మర్చిపోయినా, 4 hours అన్నాడు. 4 hours దాటిపోయింది. 12 గంటలకు ఎక్కిన, ఎప్పుడో 11:21 ఉన్న ట్రైన్. ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30 దగ్గరకు వస్తుంది, ఇంకా దింపలేడు, ఆల్సగా అవుతుంది. బట్ థింగ్ ఏంది అని అంటే 750 పెట్టి కొన్నాం కదా, ఇవి ఇస్తారా దీన్ని వర్త్గా ఎంజాయ్ చేస్తున్నాం. నిజంగా మంచిగా ఉంది. 2 AC ఈజ్ వర్తీ, నైస్. అంటే ఇట్లాంటి డిస్టర్బెన్స్ లేదు బేసిక్గా. ఈ క్రౌడ్ డిస్టర్బెన్స్ అయితే అస్సలే లేదు. బ్రిడ్జ్ సో అది సంగతి. ఎప్పుడు రీచ్ అవుతాం, ఎప్పుడు కడుపు నిండా తింటాం, అసలు ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏంది అంటే ఎక్కడ ఏ హోటల్ ఉండాలనేది కన్ఫ్యూజన్. సో అక్కడ దిగినాకనే చూద్దాం ఏ దగ్గర అవుతుంది, ఏ తక్కువ ఉంటుంది. డీలక్స్ టూరిజం ట్రైన్ కాస్ట్లీ ఉంటుంది. ఇది ఏసీ హాట్ బఫర్ అంట, ఏసీ రెస్టారెంట్, బాగుందయ్యో ట్రైన్, భలే 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 ఉంది. యా ఫైనలీ మనం అయోధ్యకు వచ్చేసాం అనమాట. చూడొచ్చు, అదే మనం వచ్చిన ట్రైన్. చాలా అంటే చాలా బాగుంది, వెరీ పీస్ఫుల్. చలి ఉంటుంది అనుకున్నా కానీ చాలా చల్లేదు అనమాట. సో మనం వచ్చిన ట్రైన్ ఇదే పాలక్ ఎక్స్ప్రెస్ అంట. చాలా అంటే చాలా స్లోగా వచ్చింది భయ్యా. చిన్నపాటి ఎయిర్పోర్ట్ లెక్కనే ఉంది, చూస్తున్నారా? అయోధ్య రైల్వే స్టేషన్ ఇది. నిజంగా చూడు, ఒక చిన్న డిస్ట్రిక్ట్ ఎయిర్పోర్ట్ లాగా ఉందన్నమాట. యోగిజీ నమస్తే, మస్తు చేసిరు, అసలు క్రేజీ ఉంది లుక్ మాత్రం. మళ్ళీ స్పేషియస్గా ఏ పడదాడా మంచిగా ఫెసిలిటీస్, వాష్రూమ్ లోపల కూడా క్రేజీ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. ఫైనల్గా మనమైతే ట్రైన్ దిగేసినాం, హోటల్కి వచ్చేసినాం. సో 800లో మంచి హోటల్ దొరికింది అనమాట. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో. అండ్ హోటల్ బాగుంది, 800కి వర్త్ అనమాట. సో ఇప్పుడు అక్కడ గంగారతి వెళ్తున్నాం అనమాట. అక్కడికి ఎట్లెళ్ళానో తెలియదు, బేసిక్గా టైం అయిపోయి ఉంటుంది. బట్ ఈవెన్ ఒకసారి చూసేసి వద్దామని వెళ్తున్నాం అనమాట బయటికి. సో లెట్స్ గో. ఈ వెహికల్ ఏం దొరుకుతుందో తెలియదు బేసిక్గా. సో దాన్ని బట్టి వద్దాం. బైక్ రెంటల్ ఆప్షన్ లేదంట భయ్యా. సో మనం ఆటోనే తీసుకోవాలి సరయూ ఘాట్కి. సో 20 రూపాయలు అంట ఒకరికి, అంటే 40 రూపాయలు అవుతుంది. చలో आगे बढ़ते हैं. सो आप देख सकते हो श्री राम मंदिर 100 meters and श्री हनुमान गढ़ी 600 meters. సో ఇట్లా చూసినారు కదా చిన్న బగ్గీ, మన ఎయిర్పోర్ట్లలో ఉంటుంది చూసినారా, ఎయిర్పోర్ట్లలో సేమ్ అట్లాంటి బగ్గీసే అనమాట. కార్పొరేట్ ఆఫీస్లలో కూడా ఉంటాయి. సో అలాంటి బగ్గీసే మనం ఎక్కినాం అనమాట. 20 రూపాయలు సరళి ఘాట్కి. సో హనుమాన్ గడి అంటే. సో సిటీ మాత్రం చాలా బాగుంది, నైట్ మంచి కలర్ఫుల్గా ఉంది. అండ్ ఈ ఛార్జింగ్ మళ్ళీ హైలైట్ 20 రూపాయలు తీసుకున్నారు. సో 20 రూపాయలు ఏడికి సరళి ఘాట్కి. సో అక్కడికి వెళ్తున్నాం. చలో టేస్టింగ్
కేసర్ బాదం అండ్ దీని పేరేందో మనకు తెలియదు. అడుగుదాం ఒక్క నిమిషం. भैया भैया ये क्या है? रबड़ी. हाँ ये तो केसर बादाम. ये कितना है? ये 40 रुपये रबड़ी लेंगे, कटोरी में मिलेगी 60 रुपये की. हाँ छोटा छोटा देना, मतलब टेस्ट करने के लिए. एक एक हाँ एक 100 ఓకే 100 అంట రబ్డీ అండ్ కేసర్ బాదం 100 ఆర్డర్ చేసినాము అన్న. ఒక్కొక్కటి రబ్డీ తీసుకొని రబ్డీ జనరల్గా ఎక్కువ స్వీట్ ఉంటే తినలేము కదా, ఎక్కువ స్వీట్ లేదు, బాగుంది. ఏంటి అంటే అది స్వీట్ ఉంది కదా, ఈ కేసర్ అవుతే టేస్ట్ వెళ్ళాలి. సో గుర్తుంది కదా వెనకాల వీణ, ఇది ఏంటి అని అంటే లతా మంగేష్కర్ గారి గుర్తు మేరకు ఈ వీణ అనేది ఇక్కడ స్థాపించారు అనమాట. బేసిక్గా ఆ కేసర్లో అంటే తీయలేదన్నమాట, రబ్బీ మాత్రం చాలా తీయ ఉంది. చాలా అంటే కాదు, నార్మల్గా ఉంది, నార్మల్ తీయగా ఉంది, మంచిగా ఉంది. అంటే నార్మల్ జనరల్గా స్వీట్గా ఉండకుండా తినబుద్ధి అవుతుంది అనమాట, చాలానే తినబుద్ధి అవుతుంది. నైస్, మంచిగా ఉంది కదా. బాణంకి అట్లా వాటర్ వచ్చుడు, బేసిక్గా ఆ క్రియేటివిటీ నచ్చింది, అట్లా బాణానికి వాటర్ వచ్చుడు. సో ఏంది అని అంటే స్పెషల్, సో ఇక్కడ ఎయిర్పోర్ట్కి దారి అనమాట, చాలా అంటే చాలా బాగుంది. చూపిస్తారు, ఇది వే అనమాట ఎయిర్పోర్ట్కి, మంచిగా ఉంది బేసిక్గా ఇట్లా ఎంత దూరం నుంచి. సో అది రేపు మనం ఎయిర్పోర్ట్కి ఎట్లా పోతాం, సో పోయేటప్పుడు చూపిస్తా. చిన్న కాలువని మన వాళ్ళు మంచిగా డిజైన్ చేసిరు, పైన చూసుకోవచ్చు. సూపర్, అంటే మంచిగా చూడడానికి కూడా. నాకు తెలిసి ఎక్కువ లోతు ఉండదు అనుకుంటున్నా, బట్ నైస్. ఇట్లా కూర్చోవడానికి సాయంత్రం పూట తిరగడానికి దాని చుట్టూ చాలా బాగుంది. ఇదంతా సరయూ ఘాట్ దగ్గరనే, అదే రామ్ ఘాట్ సరయూ నది దగ్గర. చిన్నపిల్లల్ని ఎక్స్కర్షన్ తీసుకొచ్చారు అనుకుంటా అక్కడ. జై శ్రీరామ్, అది చలో మనం కూడా పోదాం వాళ్ళతో. జై శ్రీరామ్. జానకి మహల్ అని ఉందన్నమాట. సో ఇట్లా వచ్చినాం చూద్దామని. ఇది ఫంక్షనల్ అంటున్నాడు, మేబీ ఫంక్షనలే కావచ్చు, ఎందుకంటే మ్యూజిక్ కూడా వస్తున్నాడా. సో గోయింగ్ బ్యాక్. బేసిక్గా జానకి మహల్ అంటే ఏదైనా టెంపుల్ ఉంటుందేమో అనుకుంటున్నాం, జానకి దేవి. ఆ పూరగాలను పట్టుకొని వచ్చినాం, పూరగాల ఎంబటి. సో వాళ్ళు వేరే దగ్గరికి పోయారు, మేము ఇక్కడ వరకు వచ్చి చూసేసరికి ఇక్కడ ఏం లేదు. సిటీ ఎంత మంచిగా ఉందో వెనకాల చూస్తున్నావు కదా, వాడు ఏం చేస్తున్నాడో, వాడు అంత నాశనం చేస్తున్నారు. ఎందుకు మంచిగా ఉన్న సిటీ మంచిగా ఉంచుకోవచ్చు కదా, మంచిగా పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, వాడుకోవచ్చు. రోడ్ల మీద ఓసుడు ఎందుకు, ఉంచుడు ఎందుకు రా నాయన. ఎంత బాగుంది తెలుసా, నైట్ వ్యూ ఇక్కడ అయోధ్యలో క్రేజీ, చాలా అంటే చాలా బాగుంది, సూపర్. సో మనం ఇప్పుడైతే అయోధ్య టెంపుల్కి వెళ్దామని చూస్తున్నాము. లోపలికి పంపిస్తారా లేదా చూసి రేపు మార్నింగ్ ప్రిపేర్ అయ్యి వస్తామన్నమాట. బేసిక్గా అక్కడ స్కూల్ పిల్లలు పోతున్నారు కదా, అది నిజంగా చాలా పెద్ద గుడ్ ఐడియా. మంచిగా స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి చూపించడం బెస్ట్ ఐడియా నిజంగా. ఎందుకంటే మంచి అవేర్నెస్ వస్తుంది. వాళ్ళు పెద్దవరికి వచ్చేంత వరకు చాలా టైం పడుతుంది. అలా స్కూల్ వచ్చేసారు అనుకో, చాలా అంటే చాలా బాగుంటుంది. మమ్మల్ని కూడా హైదరాబాద్ నుంచి ఎవరైనా తీసుకొస్తే బాగుండు ఇక. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ సేయింగ్. నైట్ ఇంత మంచిగా ఉందన్నమాట. రోడ్స్ మాత్రం చాలా పెద్దగా నీట్గా చాలా బాగున్నాయి. విద్యాలా మందిర్ ఇక్కడ జనరల్గా 24/7 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుడ్ పెడతారంట. 40 రూపాయలకి సరిపోయేంత ఫుడ్ పెడతారంట బేసిక్గా. ఇంకా అక్కడ అనిపిస్తుంది కదా రామ్ మందిర్. సో మేము రేపు 4 గంటలకి 4 o'clockకి టికెట్ 4 o'clock ఆరతి కోసం టికెట్ అడిగినాం అనమాట. సో అది 9 o'clock బిఫోర్ వచ్చే రిజిస్టర్ చేసుకోవాలంట. బట్ మేము వచ్చేసరికి 9 అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అవుతుంది.
రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయింది. సో రేపు జనరల్ దర్శనంలోకి వెళ్ళాలి, నార్మల్గా చూసేసి రావాలా. సో జనరల్గా ఇట్లాంటి 4 o'clock 5 o'clock ఆర్తీస్ ఉంటాయి కదా దేవుడి దగ్గర వరకు వెళ్ళేటివి. సో అట్లాంటివి కావాలంటే మనం అక్కడికి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనకి ఎలో చేస్తారు. అది రిజిస్ట్రేషన్ లేకపోతే ఎలో చేయరు. సో బ్యాడ్ లక్ ఫర్ అస్. సో మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నమాట. సో రేపు జనరల్లోనే పోవాలా, చూద్దాం. బేసిక్గా వన్ క్విక్ థింగ్ ఏంటి అని అంటే వచ్చేసినాం అనమాట, కొంచెం అక్కడ తినేసి వచ్చేసినాం. సో కోల్డ్ అనేది చాలా ఎక్కువైపోయింది, అందుకే చాలా సఫికేషన్ ఉండే వచ్చేసినాం అనమాట. సో పడుకొని ఎర్లీగా లేచి దర్శనం చేసుకొని మళ్ళీ సరియు ఘాట్కి వెళ్ళి అక్కడ కూడా స్నానం చేసి రావాలన్నమాట. అండ్ 3 o'clock మేము ఎయిర్పోర్ట్లో ఉండాలి. అండ్ రేపు చాలా హరీబరీగా ఉంటుంది కావచ్చు అనుకుంటున్నాం. సో రేపు పొద్దుగాల ఏమేమి చేసినావు అన్నీ చూపిస్తా. ప్రస్తుతానికైతే బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, చలో. నమస్తే సదేవ్, వాట్సాప్, ఎట్లున్నారు అందరు? సో డే 5 వచ్చిందనమాట. సో ఈరోజే మనం రామ్ మందిర్లో దర్శనం చేసుకొని పోతున్నాం అనమాట. సో మొత్తానికి గెటప్ అయితే రెడీ అయినా. అండ్ ద ఫస్ట్ థింగ్ యాజ్ యూజువల్ అనుకున్న టైంకి లేవలే అనమాట. సో చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అవుతుంది అనమాట. ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ టెంపుల్స్ అన్ని తిరిగి మళ్ళీ రూమ్కి వచ్చి రెడీ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట ఎయిర్పోర్ట్కి. 5 o'clock ఏమంటారు ఫ్లైట్ ఉంది. సో ఈరోజు ఒక సర్ప్రైజ్ ఫర్ మీ. ఏంటి అని అంటే జస్ట్ 2 things యాక్చువల్గా. ఒకటి ఏంటి అని అంటే మన బర్త్డే, అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే నాకు చాలా క్లోజ్ పాస్ట్ కంపెనీలో వర్క్ చేసిన సార్ని కలవబోతున్నాను అనమాట. సో ఆయన పేరు వచ్చినాకనే చూపిస్తా. లెట్స్ గో. దర్శనానికి లేట్ అవుతుంది. మిల్లా రామ్లాగా మిల్లా చలో. సూపర్ కారిడార్, ఐఎమ్ గోయింగ్ టు షో యూ. కమ్ జస్ట్ విజిట్, సీ దిస్. ఇంకొక అడుగు ముందుకేస్తే కిందనే ఉంటాం అనమాట. అక్కడ కనిపించేది ఏమంటారు రైల్వే స్టేషన్. ఇది రైల్వే స్టేషన్ గల్లీ అనమాట. చాలా దగ్గరలో తీసుకుంటాం రైల్వే స్టేషన్కి. అండ్ టెంపుల్ కూడా చాలా దగ్గర అనమాట మనకి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి అదే బాల్కనీకి వెళ్ళి చూస్తే ఇట్లా కనిపిస్తుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్ ఫర్ ద డే, హోటల్. బేసిక్గా ఏ టెంపుల్స్ దగ్గరైనా ఇలాంటి తిలకం పెడుతుంటారు కదా రోడ్ల పైన. సో అది కామన్ కదా. సో నేనైతే ఈ పిల్లల దగ్గర పెట్టించిన అనమాట ఎర్లీ మార్నింగ్ రూమ్లోకి వెళ్ళి బయటికి రాగానే. సో ఏమైంది అని అంటే వాళ్ళు ఏదో కలర్ వాడిరు అనమాట దానికి. సో నేను ఎప్పుడైతే లోపలికి వెళ్ళి నాకు ఎందుకు అది తుడవాలనిపించింది, చెడిపోయింది. సో అప్పుడు మొత్తం తుడిచేస్తుంటే మొత్తం కలర్ అయిపోయింది అనమాట. సో ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం మంచిది కాదు. ఫుల్ రష్ అయిపోయింది, జనాలు అందరూ వచ్చేసారు అనమాట. చూడొచ్చు చాలామంది వచ్చేసారు. దర్శనం ఎప్పుడైతే తెలియదు. బేసిక్గా నేను ఏం విన్నా అంటే దర్శనం తొందరగా అయిపోతుందని. చూద్దాం. జనాలు అందరూ వచ్చేసారు. 10 అవుతుందంటే అబ్వియస్లీ వస్తారు. ఇదే మన ఎంట్రీ అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇదంతా జనరల్ క్యూ అనమాట. బేసిక్గా అక్కడ ఉన్నది రిజర్వేషన్. సో అక్కడ ఏమంటారు రిజిస్టర్ చేసుకోవాలి. ఏదైనా ఒక ఆరతి టైమింగ్స్ ఉంటాయి కదా, ఆరతి టైమింగ్కి దేవుడికి కొంచెం దగ్గరికి వెళ్తామన్నమాట. సో బట్ ఇదైతే జనరల్ ఎంతమంది అయినా పోవచ్చు. బట్ ఫోన్స్ మొబైల్స్ అనేటివి లాకర్లో పెట్టాలి. అది గో రామ్ మందిర్. సూపర్, అసలు చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం జూమ్ చేస్తా చూడండి, ఇంకొంచెం. అది రామ్ మందిర్ దగ్గర వరకు బేసిక్గా. సో దగ్గర వరకు మొబైల్ తీసుకొని ఎరుగు అనుకుంటున్నా, తీసుకొని ఇస్తే బాగుంది ఒక ఫోటో తీయడానికి. ఇది విఐపి ఎంట్రీ అనమాట. ఇది మనది విఆర్ జనరల్. సో ఇదే మనది. సో ఇక్కడ మొబైల్ జమా కర్నా బేసిక్గా. సో వెనకాల కనిపిస్తుంది కదా అదే మందిర్. సో ఇక్కడ మొబైల్స్ పెట్టాలి అండ్ ఇట్లా నడుచుకుంటూ పోవాలి మేడం. సో ఇట్లా నడుచుకుంటూ పోవాలన్నమాట. సో ఇప్పుడు ఆడ మొబైల్స్ పెట్టేసి వెళ్తాం. తీసుకెళ్ళిస్తే బాగుంది. ఇది చూడడానికి ఒక ప్యాలెస్ లెక్క ఉంది. దీన్ని ఏం చేసిరంటే చెప్పులు పెట్టుకునే లెక్క చేసిరనమాట. సో బాగుంది బేసిక్గా ఈ ఏరియా. సో ఇవన్నీ లాకర్స్, చెప్పులు మొబైల్ ఫోన్స్ పెట్టాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. సో దిస్ ఇస్ ద ప్లేస్. సో జస్ట్ ఇప్పుడే దర్శనం అయిపోయిందనమాట.
సో నిజంగా చెప్తున్నా, దర్శనం ఎంత ప్రశాంతంగా జరిగింది అని అంటే చాలా ప్రశాంతంగా. నేను ఆల్మోస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు నాకు దేవుడు రాముడు కనిపించాడు అనమాట. బేసిక్గా ఏంటి అని అంటే, నువ్వు ఎప్పుడైతే గుళ్ళోకి ఎంటర్ అవుతావో అక్కడి నుంచి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు నీకు ఒక వైబ్ ఉంటుంది. నిజంగా ఒక గూస్ బాంబ్సే అనమాట. బేసిక్గా ఆ డిజైన్ లోపలికి వెళ్ళంగానే ఇట్లా బయట నుంచి ఏమంటారు ఆ తోరణం లోపలికి వెళ్ళంగానే ఎంత బాగుంటుంది తెలుసా. లైక్ నువ్వు వేరే సిటీకి వెళ్ళినట్టు, లైక్ ఒక పాతకాలం లేకపోతే సినిమాలలో చూపిస్తారు కదా, అంత అద్భుతంగా ఉందన్నమాట. ఇంటర్ ఆ గుడి అంతా చాలా బాగుంది. అసలు కలర్లే ఏం లేదు, ఒక్కటే స్టోన్. నేను బేసిక్గా ఫొటోస్లలో వీడియోస్లలో చూస్తే ఇంత ఉండదు అని అనుకున్నాను అనమాట, ఫొటోస్ అట్లా వస్తాయని. కానీ నిజంగా ఆ ఫొటోస్ కన్నా అద్భుతంగా ఉంది. నీ కళ్ళతో నువ్వు చూస్తే మాత్రం మెస్మరైజింగ్, అసలు చాలా బాగుంది. రాముడు మాత్రం నిజంగా హైలైట్గా అనిపించిండు. అంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి ఎగ్జిట్కి. నువ్వు ఎగ్జిట్ అయ్యి ఒక 2 స్టెప్లలో ఇక్కడ స్టోన్ ఉంటుంది అనమాట దేవుడికి. ఆ స్టోన్ మెరుస్తుంది. నువ్వు ఇటు సైడ్కి రాగానే ఒక డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫీల్ మాత్రం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది. వెరీ పాజిటివ్. అసలు దర్శనానికి కూడా నిజంగా చెప్తున్నా, దర్శనానికి కూడా నీకు ఎక్కువ టైం పట్టదు. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఆ లైన్ కూడా ఎంత మంచిగా సాగ్రిగేట్ చేసిరంటే, నీకు హెవీ లైన్ 1000 మంది వచ్చిరు ఇక్కడ. బట్ నీకు దర్శనానికి కంఫర్టబుల్గా నువ్వు చూడాల్సినంతసేపు చూసుకుంటావు, 1-2 మినిట్స్ చూసుకుంటావు. ఎంటర్ అయినా కానీ ఎగ్జిట్ అయ్యేంత వరకు నీకు ఇక్కడ ప్రెషర్ లేదు. నెంబర్ ఆఫ్ క్యూ లైన్స్ ఏర్పాటు చేసిరు అనమాట. చాలా బాగుంది, అద్భుతం అని చెప్పాలి. నిజంగా నువ్వు రాకపోతే నువ్వు ఒక మంచి ప్లేస్ని మిస్ చేసుకున్నట్టే నీ లైఫ్లో. ఖచ్చితంగా విజిట్ చేయాలి. నిజంగా మోడీ గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంత పెద్ద దాన్ని నువ్వు ఇంత తొందరగా కంప్లీట్ చేసినావు అంటే, ఒక 500 years వెయిట్ చేసి మనము ఒక అద్భుతాన్ని చూసినాం నిజంగా. అండ్ మోడీ అండ్ బీజేపీ, యూపీ సీఎం యోగికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంకా నిజంగా ఒక అద్భుతాన్ని కట్టిరు భూమి మీద. చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, నువ్వు వచ్చినాక నువ్వే అంటావు బేసిక్గా ఇంత అద్భుతంగా ఉంది రా అంటావు. ఎంటర్ అవ్వడుతోనే అంత పెద్ద గుడిని చూస్తే మాత్రం హైలైట్. మళ్ళా చెప్తున్నాను కాదు, నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి ఇది. అండ్ ఇక్కడ ఏదైనా చాలా బాగుంది అబ్బా. నేను చెప్పలేను ఇంత బాగుంది అని చెప్తున్నాలే, కానీ వచ్చి చూస్తేనే నీకు అర్థమవుతుంది ఏం బాగుంది ఏంటి అని. అది సంగతి. సో ఇప్పటికైతే ఆకలేస్తుంది, బయటికి వెళ్తా. మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుంటా. చాలా తొందరగా అయిపోతుంది కదా. నాకు ఎక్కడికి వెళ్ళినా 2 times దర్శనం చేసుకుడు అలవాటు అయిపోయింది అనమాట. సో ఇంకొకసారి కూడా పోతా. ఇంకొక సర్ప్రైజ్ ఉందని చెప్పినా కదా, ఒకటి బర్త్డే, ఇంకొకటి ఏంటి అని అంటే ఒక సార్ని కలవబోతున్నాను అనమాట. సో ఆయన వస్తున్నారు, 11:30 వరకు వస్తా అన్నారు. సో ఆయనతో వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకుంటాం. బర్త్డే నాకు నిజంగా చాలా స్పెషల్ గిఫ్ట్, నాకు నేను డెడికేట్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది. చలో డైరెక్ట్గా ఏమైనా తినేసి వస్తా. సో ఫైనలీ లాంగ్ వెయిట్ తర్వాత స్పెషల్ పర్సన్ అయితే వచ్చేసిన అనమాట. సో హీ టాట్ మీ అలాట్ ఇన్ మై లైఫ్. సో దట్స్ వై హీస్ ద స్పెషల్ పర్సన్. चलो सर जी, ओके बाय बाय. थैंक यू सो मच फॉर मीटिंग इन अयोध्या. मेरे मेमोरीज के लिए सर जी. चलो बाय. अरे रुको भाई. సో ఏమైంది అని అంటే, మా సార్ అయితే వచ్చారని చెప్పినా కదా, ఆయన వచ్చిండు, మాట్లాడలోపు ఆ మందిర్ ఏమంటారు రామ్ మందిర్ క్లోజ్ చేసిన అనమాట 2 గంటలకి. సో హనుమాన్ గారికి వెళ్దామనేసరికి చాలా మంది ఉన్నారు. సో కొద్దిసేపు హోటల్కి వెళ్ళి వెళ్దాం అనుకున్నాం. హోటల్కి వచ్చేసరికి 3 అయింది. మళ్ళీ సేమ్ జనాలు హనుమాన్ గారిలో అంతే ఉన్నారనమాట. వెళ్ళలే, డైరెక్ట్ లేట్ అయిపోతుందేమో అని ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. అదొక్కటి లోటు ఉందనమాట. హనుమాన్ గారి అది కూడా విజిట్ చేసి అయిపోవు. బట్ ఎనీహౌ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ అయోధ్య. నాకు అయోధ్య చాలా నచ్చింది. మళ్ళీ ఈసారి కూడా దిస్ ఈజ్ వాట్ అయోధ్య ఎయిర్పోర్ట్ అనమాట. సో కనిపిస్తుంది కదా వెనకాల, అదే ఎయిర్పోర్ట్ అయోధ్య. చాలా చిన్నగా ఉంది కదా, మన బేగంపేట లానే ఉంది. బట్ మంచిగా బ్యూటిఫుల్గా ఉంది. చాలా చిన్న ఎయిర్పోర్ట్. మనకు బోర్డింగ్ పాస్లు కూడా వచ్చినాయి. దీస్ ఆర్ అవర్ బోర్డింగ్ పాస్ వచ్చేసినాయి. ఇంక వెళ్ళిపోవడే. ఎక్కడ చూసినా జై శ్రీరామే ఎయిర్పోర్ట్లో. స్టోరీ మంచిగా చెప్తున్నారు అనమాట. సో బోర్డ్ అయిపోయినాం, బోర్డింగ్ పాస్ తీసుకున్నాం, లగేజ్ పెట్టేసినాం.
ఎంతసేపు మసాజ్ చేయాలన్నమాట. ఎక్కుతున్నాం వెనుక పైనలో కొంచెం స్పేస్ ఉండేటట్టుంది. చూసి ఏమైనా ఫొటోస్ దిగడానికి ఉంటే దిగేసి వద్దాం. చలో, ఐ థింక్ ఇదే మన ఫ్లైట్ అనుకుంటా, మన హైదరాబాద్కి పోయేది. చెల్లు సాబ్, వీఆర్ రెడీ. దిస్ ఈజ్ అవర్ క్యూ లైన్. సో ఆడికి పోలేక ఇట్లా స్టెప్స్ మీద కూర్చున్నాం అనమాట. సో 2 minutes అయితే ఖాళీ అయిపోతుంది, మనం ప్లేన్కి వెళ్ళిపోవాలి. అది 1-2 గంటల హైదరాబాద్ ఉంటాం. చలో 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 చల్తే ఆగే ఆగే ఆగే. లెట్స్ గో దట్ ఈస్ అవర్ ఫ్లైట్. బేసిక్గా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, ఇది సెకండ్ టైం బేసిక్గా ఈ స్పైస్ జెట్లో వచ్చినప్పుడల్లా ఏమంటారు, ఈ చెవులు నొప్పులేస్తాయి. ఈరోజు అయితే హాఫ్ అన్ అవర్ చెవులు గట్టిగా గుయ్యి అని ఇప్పటికి కూడా స్టిల్ అట్లనే అంటున్నాయి. ఏందో ఈ బాధ. బాబా ఆమె అడిగితే కొన్ని హాట్ వాటర్ ఇచ్చింది దీంట్లో, బట్ స్టిల్ మస్తు దరిద్రంగా పెయిన్ వస్తుంది అనమాట. ఇది సెకండ్ టైం అనమాట స్పైస్ జెట్లో. అప్పుడు ఏందో మరి.